Hi, children. Good morning. Maunish, Nagasarwan. Unmute Yes, sir. చేయండి. వీడియో ఆన్ చేయండి. ఆన్ చేశాను సార్. మౌనిష్ ఆన్ చేయలేదు. వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి అందరూ. మౌనిష్, నవ్య, ఇంకోళ్ళు ఎవరు? మోటూరి పేరేంటి? మోటూరి ఎవరు? కెమెరా. మౌనిష్, నీకు కెమెరా సరిగ్గా పెట్టు. రివర్స్ లో ఉంది. ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Yes, sir. ఓకే, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు ఆల్? ఫైన్ సార్. Fine, sir. Fine. Okay. What did you do in the holidays? ప్రిపేరింగ్ 10th క్లాస్ Holidays నోట్స్ లో- సార్. Okay, very good. Preparing 10th class. No. Okay, Maunish, you? Sir, me also preparing for 10th, sir. Okay, very good. So, how did you prepare? Do you have any textbook or Textbook sir. Textbook and links in textbook We links. textbook links? Okay. See, this is what actually Teachmint app. It's a very useful app. మీకు ఆల్రెడీ నేను హావ్ పోస్టెడ్ సమ్ ఆఫ్ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్ ఆల్సో ఇన్ దిస్ యాప్. స్టడీ మెటీరియల్ Yes, చూసారా sir. మీరు? Yes, స్టడీ sir. మెటీరియల్ లో నోట్స్ కూడా పోస్ట్ చూసాను. చేశాను. క్లాస్ నోట్స్. Yes, sir. ఓకే, ఆ నోట్స్ కూడా మీరు రాస్తూ ఉండండి. యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఆఫ్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, మీ sir. ఓన్ గా Okay, మీ sir. నోట్స్ ప్రిపేర్. ఫస్ట్ లెసన్ ఇండియా ఫీచర్స్ ఉంది కదా, పీడిఎఫ్ Yes sir. Yes, sir. ఆల్రెడీ Yes, sir. పోస్టెడ్ ఇన్ ద గ్రూప్. అదే టీచ్మెంట్ లో అప్లోడ్ చేశాను. సో బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ టెక్స్ట్ బుక్, ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికి Yes, sir. టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్. ఓకే, సో పీడిఎఫ్ టెక్స్ట్ బుక్ మీరు స్టడీ చేస్తూ అందులో సమ్ టెర్మినాలజికల్ వర్డ్స్ యూ మే అబ్జర్వ్. టెర్మినాలజికల్ వర్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ టెర్మినాలజికల్ వర్డ్స్ ని మీరు అండర్లైన్ చేసి వాటికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో చాట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ ఎ చాటింగ్ ఫెసిలిటీ ఆల్సో హియర్ ఇన్ దిస్ గ్రూప్. ఓకే, see the most important thing is this is what a separate classroom I have created here. So ఈ టీచ్మెంట్ యాప్ లో మీ అందరికి కూడా ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఇందులో. ఓకే, ఐ కెన్ షేర్ మెనీ థింగ్స్ వైల్ టీచింగ్ యూ ఎవ్రీ డే. సో ఐ హావ్ సెట్ ఎ టైం టేబుల్ ఆల్సో. టైం టేబుల్ కూడా పెట్టాను, చూసారు కదా మీరు. సో ఎవ్రీ డే 9 to 10 అని ఉంది, చూసారు కదా ఆల్రెడీ. Yes, sir. ఓకే, సో అలాగే ఒక యూట్యూబ్ లింక్ కూడా పెట్టాను. ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఓకే, సో కాబట్టి సో దోస్ హు ఆర్ నాట్ జాయిన్డ్ టిల్ నౌ, సో ఇంకా ఎవరు జాయిన్ లేదో వాళ్ళు కూడా చెప్పండి. సింప్లీ హౌ డిడ్ యూ జాయిన్? బై క్లికింగ్ ఆన్ లింక్. నో కదా, Yes sir. Yes, sir. లింక్ ద్వారా జాయిన్ అయ్యారు. సో ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే, ఇట్స్ ఎ వెరీ హై టెక్నాలజీ దట్ టీచింగ్ ఇంట్ అనేది. సో హియర్ ఐ కెన్ షేర్ యూ బ్లాక్ వైట్ బోర్డ్ ఆల్సో. వైట్ బోర్డ్ కూడా షేర్ చేస్తాను నేను. సో అందులో మీకు కనిపిస్తుంది అనమాట నేను ఇక్కడ ఏం చేస్తున్నానో. మీకు ఆల్రెడీ యూ కెన్ సీ ఆన్ దట్ బ్లాక్ వైట్ బోర్డ్. సీ ఫర్ ఎగ్జాంపుల్, యూ సీ దట్ టుడే వీఆర్ బిఫోర్ గోయింగ్ టు గో త్రూ అవర్ లెసన్. మన లెసన్ డిస్కస్ చేసే ముందు వీ హ్యావ్ టు గో త్రూ సమ్ what is it, some basic knowledge related to our subject. Okay, so yesterday I have posted the 2 YouTube links related to mapping skills, isn't it? సో చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు మ్యాపింగ్ స్కిల్స్ కి. నిన్న నేను మీకు ఒక 2 యూట్యూబ్ లింక్స్ పోస్ట్ చేశాను. Yes sir. Better. సో అది మిమ్మల్ని ఒకసారి స్టడీ చేయమన్నాను. ఒకటి ఏంటి, గ్రిడ్ ఒకటి, నెక్స్ట్ గ్రిడ్ గురించి ఒకటి, నెక్స్ట్ మ్యాప్ లో ఉండేటువంటి మెయిన్
features of map. So how to read map, this is a basic skill. Okay, for that you already come across in the previous class that you, if you observe this is like a globe. Can you see this whiteboard కనబడుతుంది అందరికి? Yes, sir. Yes, sir. Hello. This is what if you take a circle, a globe. ఇదే మన ఒక గ్లోబ్ అనుకోండి. వాట్ ఈస్ ఇట్ గ్లోబ్ యాక్చువల్లీ? మోడల్ ఆఫ్ ఎర్త్. గ్లోబ్ అనేది ఏంటి? మోడల్ ఆఫ్ ఎర్త్ కదా. See if you take a circle, this is a globe. See what is it we can see here. We can draw some lines now. What they are called? Imaginary lines. Vertical lines, horizontal lines. You come across all these things in the previous class. No, మీరు already 9th class లో చదివారు ఇవన్నీ కూడా. Okay, see what is this? The middle line which connects the eastern part with western part. What is it called? This middle line, middle horizontal line, 0 degrees latitude. What is it called? 0 degrees latitude, or is also what called? Equator. No. Yes, sir. So, can you hear me? My voice? Now voice in this మీకు? Invitation, sir. So this middle line, what is it called? Equator, isn't it? This is what actually horizontal line. The horizontal line which divides the earth into equal parts or equal halves. What we can call them as the north part. The upper part is what actually called the upper portion. This one, north part, northern hemisphere, isn't it? This one, southern one, southern hemisphere. So that means what here? The equator is dividing the earth into. So if you have any doubts, you can ask me. So అందరు unmute చేశారు కదా? Did you all unmute your mic? Okay, sir. అందరు unmute చేశారా లేదా? చేశాం, sir. Okay. So if you have any doubts in between that, you can ask me that doubt also. So just I am making you to remind the previous knowledge. Previous knowledge ఒకసారి గుర్తు చేస్తున్నాను మిమ్మల్ని, మీకు అర్థమైందా? Okay. Yes, sir. So this is what actually another important line, a vertical line which connects North Pole and South Pole. What is it called? This one, 0 degrees longitude. This 0 degrees longitude is what called prime meridian, isn't it? Or PM. What we can call it as a PM or prime meridian, isn't it? So basing on this, what we can see that the world can be divided into major parts: north, south, and eastern hemisphere, western hemisphere. Western part of 0 degrees longitude or prime meridian is what called western hemisphere. The eastern part of prime meridian is what called eastern hemisphere. Okay, so why do we have to understand about this one? Why should we have to divide the earth into different parts? Why? Because to make you to understand the location of a place on the earth. We come across yesterday, I send you that what you find horizontal lines. Sorry. Here, you see here that horizontal lines which I can draw here, isn't it? Connecting, see here, east and western parts. Like what we can draw vertical lines also. Vertical lines connect what? North Pole and South Pole. See, yesterday I sent you a YouTube link. So there you have seen that when any two latitudes and longitudes are intersecting each other, that what we can see that a place where you find a square. What is it actually called? A square. We can observe a square when they intersect each other. That the place we can observe here. It is what actually called a square. So the square is what actually called square. What is it? This area square is called grid. You come across in the previous class. This one, grid. Grid is nothing but what? Web of latitudes and longitudes. So when two latitudes or two longitudes intersecting each other, that you find there a square forms here. That square area is what called grid. So what is the use of grid? Grid valla manaki enti use? Can anybody tell?
చెప్పండి. హలో, సార్ కెన్ యూ హియర్ మై వాయిస్? నా వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తాను సార్. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రిడ్? గ్రిడ్ వల్ల యూజ్ ఏంటి మనకి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రిడ్? చెప్పండి. We can locate places, no? So using the help of, with the help of grid, we can locate different places on the earth, isn't it? So grid use చేసి మనం ఏం చేస్తాం? మనం ప్లేసెస్ ని లొకేట్ చేస్తాం. See, for example, again, see, you see that I'm drawing these lines. Can you see these lines? ఎస్ సార్. Lines కనిపిస్తున్నాయి అందరికి? Okay, కనిపిస్తుంది. you can see vertical lines. What these vertical lines are called? Vertical lines ఏమంటాం మనం? Longitudes. Horizontal lines? Latitudes. Latitudes. Horizontal lines ఏంటి? Latitudes. Latitude. So you see that when they are intersecting here with each other, that you find a grid is forming here. That is what a square form of area, isn't it? So this square is what useful for us to locate places on the earth. Okay, for example, you see that I will share you old map. See that old map I will share you in this. Can you see this world map? World map కనిపిస్తుంది అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. Okay, you see this in the world map, that you can see that vertical lines and horizontal lines. Vertical lines and horizontal lines ఉన్నాయా లేదా? ఉన్నాయి Can you సార్. see vertical lines and horizontal lines? Okay, so you see that in this vertical lines and horizontal lines, different parts of the world have been located in different parts, isn't it? Different parts of the world, different continents. If you observe this, like you see that what are the different continents you observe here in this world? When you see, I am dividing this world again basing on latitude, 0 degrees latitude. Can you see this one? Okay, and basing on longitude. Okay, can you see the division? కనిపిస్తుందా? నో Can you సార్. see here? Huh? నో సార్. Can you see the lines which I have drawn by me? నేను డ్రా చేస్తాను కదా లైన్స్ యూజింగ్ పెన్. పెన్ తో డ్రా No, sir. చేసి కనపడట్లేదా? Can't you see here? నో సార్. కనిపించట్లేదా? నో సార్. ఐ కాంట్. No, Okay, sir. you can see I am this one. చూడండి మళ్ళీ డ్రా చేస్తున్నాను. See, can you see now this line, horizontal line, vertical line కనిపిస్తున్నాయా? హలో శర్వాయి, సార్. కనిపించట్లేదా లైన్స్ డ్రా చేసి? నో సార్, కనబడట్లేదు అసలు. పెన్ తో డ్రా చేస్తున్నాం కదా నేను. చూడు బ్లాక్ కలర్ లో అదిగో. కెన్ యూ సీ దిస్ వన్? ఓకే, మ్యాప్ కనిపిస్తుంది మీకు, ఓల్డ్ మ్యాప్. ఉంది సార్. కెన్ యూ సీ ఓల్డ్ మ్యాప్? ఓల్డ్ మ్యాప్ కనిపిస్తుందా లేదా? హలో, సార్ కెన్ యూ కనబడట్లేదు సీ సార్. ఓల్డ్ మ్యాప్? ఓల్డ్ మ్యాప్ కనిపించలేదా? నో సార్, జస్ట్ ఒక మీ పేరు ఉండేది మాత్రం కనబడుతుంది. అగైన్ ఐఎమ్ షోయింగ్ యూ. ఇప్పుడు డ్రా చేసింది చూడండి, డ్రా చేసింది కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. Okay, now we see that horizontal line 0 degrees latitude, 0 degrees latitude. Okay, and vertical line, what is it? 0 degrees longitude. So here you see that the world has been divided into
two major parts. See here, what you can observe here, two major parts that have been divided through this latitude, 0 degrees latitude and 0 degrees longitude. 0 degrees latitude is what called equator. 0 degrees longitude is what called prime meridian or Greenwich meridian. Okay, so here if we take according to this, what we can see that world can be divided into different directions. For example, our India is located here. Okay, కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది సార్. Hello. You see that this is what actually called north, this one south, this one right side east, left side west. So here what is it, the area in between north and east is called, north and east ki madhyalo unde area em pilustam mana, what is it called, this corner part? North east, north and south, northeast, northeast, north, like that. In the west side, north west. Okay, northwest. In the south, what is it in between south and east? What is it called? South east, isn't it? So in between south and west, what is it called? South west. Okay, so we all know that that world can be divided into major directions, and what these are called cardinal points in between north and east, northeast, in between north and west, northwest, and in between north and south and west, southwest, in between south and east, southeast. Okay, did you understand? Hello, respond. Okay, sir. Did you understand? Yes, sir. Okay. Okay, so the first chapter in our social studies is what actually you have relief features. India, what is it? India relief features. What is the name of that lesson? India Relief features. Tell me. India relief features. Okay, we all know that the meaning of the word features. Can anybody tell what is the meaning of the word features? Features and the meaning చెప్తారా ఎవరన్నా? That being a human being, that we have some features. No, మనకు కొన్ని features ఉన్నాయా లేదా? Being a human being, that we have some kind of features. ఏంటి చెప్పండి మనకి ఉన్న features హ్యూమన్ బీయింగ్స్ కి చెప్పండి. ఫీచర్స్ అంటే లక్షణాలు, characteristics. So what are the features we have? We are the most intellectual animal on the earth. Is it the feature or not? మనిషి అన్నిటికన్నా తెలివైన జంతువు అని చెప్తారు, అవునా కదా? చెప్పండి. Yes, sir. Yes, sir. Okay, ఇంకేమున్నాయి other features? What are other features we have? That human beings can talk, human beings can think, human beings are having emotions. మనకి ఎమోషన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. And we are all social animals. We are called actually what? Social animals. And without society we cannot live. We are depending on each other. Are we all depending on each other or not? Yes, sir. So you Yes, are sir. depending on your parents, your family, you are depending on your teachers, your elders. Why? Because we need some help from others, isn't it? So ఇవన్నీ కూడా మనకున్న features. Like that, that everything in our nature, everything, it may be living being or non-living being, everything has a feature. ప్రతిదానికి ఒక ఫీచర్ ఉంటుంది, లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ if you take an animal, for example if you have been asked about cow, ఆవు యొక్క లక్షణాలు చెప్పండి ఏంటంటే, cow is a animal with what? 4 legs అని చెప్తాం, isn't it? Cow is a very helpful animal. Cow gives milk. Like that you have some features, no?
Every animal has some features. Like that, in our nature, that different things have different features. Like in this lesson, what we are going to study about India relief features. Here, you heard about another word, relief. What is it? The name of the word? Relief. Leave. What is the meaning of this word? Can you tell what is the meaning of this word, relief? You come across this word in the previous class. Already you studied in 6th class. You see that I am drawing a picture. You have to imagine what is it? You have to tell. Can you tell what is it? Mountains, sir. What is it? Mountain, sir. Mountain. It may be mountain. Mountain. It may be or hill. This is what the feature. Can you tell? Can you tell what is this feature? It may be having some height, but it is not a mountain or hill. But on the top, you may find some mostly flat surface. What is it actually called? This is what you Land. said as. What is it? And land. Plateau. Plateau. Very good. Plateau. This is what actually called plateau or tableland. Now we see that this is what we can see. This one flat surface land area. What we can call it as. Very good. So my son is saying that it is a plain area. Is it a plain area or not? Hello? Yes, sir. Yes, sir. Is it a plain area or not? Okay. Yes, sir. First one, you may see that first one may be hill. Second one, plateau. The third one, you already studied about these different landforms in the previous class. That is what in 6th class. Hilly area. What is that hilly village you studied in 6th class? Kunavaram. Kunavaram అనే village గురించి చదివారు కదా మీరు? You studied about a hilly area of East Godavari, Kunavaram. Next, plateau region. What is that plateau village you studied in 6th class? Salkam Cheruvu. Salkam Cheruvu, Anantapur district lo we study చేస్తారు కదా. You come across that one. And next thing is what? Plain area. What is it you studied about a plain area village? Penamkuru, Krishna district. Krishna district lo Penamkuru village గురించి చదివారు కదా మీరు? Yes, sir. Right. So that is Yes, what sir. called plain area. So why I have shown this one? Can you observe that Earth has even distribution of landforms or uneven distribution of landforms? Is Earth evenly distributed or unevenly distributed? Evenly, sir. Is the Earth distributed evenly? That means everywhere you find the landforms may be having similar features. అన్ని చోట్ల ఒకేలా ఉన్నారు కదా landforms. Do we find the landforms are all having similar features? ఒకేలా ఉన్నాయా? No, sir. And No, sir. then what is that we may find? We may say that is it evenly distributed or unevenly distributed? The landform Uneven. of Earth unevenly distributed. Okay, that means what we can see, we can find ups and downs. ఏం కనిపిస్తాయి మనకి? Somewhere Ups and you downs. may find mountain areas, somewhere you may find valleys, or somewhere you may find plain areas, flat surface landforms. Okay, these landforms are what called relief features. What మనం ఏమంటాం? Relief features. Features. Did you understand? ఎవరది? Who's that girl? Tanushriya ఎవరు? Shanti Priya. Shanti Priya. Okay, very good. So did you understand what is relief feature? అన్నకు అర్థమైందా? Yes, sir. డౌట్స్ ఉన్నాయా ఏమన్నా దీనికి సంబంధించి? మౌనిష్. No, sir. No, sir. No, sir. Maunish, do you have any doubt? No, sir. Okay. Very good. Okay. You see that now again I am sharing you this one. Did you all understand about this one? No. Relief features of country. Yes, sir. Location of country. Location. Can you see this map? Yes, sir. Yes, sir. Map can be old map. Yes, sir. Okay, can you see the country of
Our country. Can you see our country? Yes. Can you see our country? Yes, sir. Okay. Can you tell in which continent is our country located? Asia. Can you tell in which continent is our country located? In which continent? Which continent is our country located? ఏ కాంటినెంట్ లో ఉంది మన కంట్రీ? Asia, sir. Asia. Asia. Very good. Asia. Okay. Now we see that is our country located towards north or south of equator? మన ఇండియా ఈక్విటర్ కి నార్త్ లో ఉందా సౌత్ లో ఉందా? చూడండి. Our dotted line is North, sir. North. North. That means in which part of the world is India located? India ఏ part లో ఉంది వరల్డ్ లో? Northern hemisphere. What is Northern it? hemisphere. Northern hemisphere. Northern Why? Because hemisphere. it is located towards the north of equator. Okay, now basing on the location of longitudes ప్రకారం చూడండి, is India located eastern part of the world or western part of the world? What is Eastern that? We have to take the Eastern part. Very good. Eastern part of the world. That means what we can write here, eastern hemisphere. Eastern hemisphere. Eastern hemisphere. See, according to this division of latitude and longitude, that is what equator and Greenwich or prime meridian. In which part of the world is India located? When you examine both the of north and east. So what is that location of India? North east కలిపితే మనకి ఏమొస్తుంది? In which part of the world is India located? చెప్పండి, can anybody? Northeast. Northeast. Very good. Northeast or northeastern hemisphere. Is it India is located in the northeast part of the world? So when you have been asked by anybody that in the world is India located, simply what we can say, northeast part of the world. Because it is located in between north and east. India is located in the north part of the world and eastern part of the world. That's why it is what called northeast. For example, if Australia, can you see here Australia? Australia కనబడుతుంది కదా అందరికి? Yes, sir. Yes, sir. Hello. Yes, sir. Yes, Can you sir. tell in which part of the world is Australia located? Can you tell which part of the world is Australia located? Southern hemisphere. Very good. Not only south, and it is also located in the corner southern hemisphere. southeast. Very good, Santi Priya. Southeast. It is located in the southeast part of the world, isn't it? Because it is located in the southeast part of the world. Okay, for example, if South America. So, in which part of the world is it located? South America? Northeast. Can you tell? Is it located in northeast? It is located. Is it located in the south part? First, you have to observe the altitude. Southeast. Southwest. Very good. It is located in the southwest. Why? Because it is located in the southern part of the equator. Equator ki southern part lo undi. As well as it is located in the western part of the 0 degrees longitude or meridian. That's why it is what called southwestern part. Now, can you tell North American continent? In which part of the world is it located? North America? North and west, sir. Northwest. Okay, it is located in the north and west of world. So this comes under what? Map reading skill. What is it called? Map reading skill. You may be asked. If you go through the textbook లో మీకు ఉంటుంది, ఫస్ట్ పేజీలోనే ఇది ఇండియా మ్యాప్ ఉండి కింద క్వశ్చన్ అడుగుతాడు.
కింద క్వశ్చన్ అడుగుతాడు. With reference to the world map, write few points about India's location. That what we can write here, India is located in which continent? A continent lo undi India. Cheppandi, India is Asia, located in which continent? Asia, sir. Asia, sir. Asia. In which direction is India located? The world? World lo ఏ direction lo undi India? Northeast. Northeast. Okay, India is located in the northeastern part of the world. Northeastern part of the world. And towards which direction of the Asian continent is India located? Asia ki ఏ direction lo undi India? Is it located towards north of Asia or south of Asia? Asian South of continent lo Asia. India ki unde. Very good. It is located in the south of Asia. Very good. It is located in the south of Asia. Okay, like that you have to write some points related to the location of our country. This is what actually comes under which map reading skill. దేంట్లోకి వస్తుంది ఇది? Map reading. మ్యాప్ రీడింగ్ స్కిల్. మ్యాప్ రీడింగ్ లో మనకి 3 ఇంపార్టెంట్ స్కిల్స్ ఉంటాయి. వాట్ దే ఆర్ కాల్డ్ ఆర్పి. వాట్ దే ఆర్ కాల్డ్ డిఆర్పి. R. డి అంటే మ్యాప్ డ్రాయింగ్. ఆర్ మీన్స్ what you find? Reading. R means reading. T means pointing. Track. Drawing means if you have been asked to draw outline map of India or Andhra Pradesh, you have to practice that how to draw the outline map of India, outline map of Andhra Pradesh. Can you do the practice of this one? You రెండు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అది మీరు Okay, sir. ప్రాక్టీస్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి మ్యాప్. ఓకే, ఇండియా Okay, sir. మ్యాప్, Okay, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, డ్రాయింగ్. ఓకే, నెక్స్ట్ okay. రీడింగ్. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా రీడింగ్. రీడింగ్ మీన్స్ వాట్? యూ విల్ బి గివెన్ ఎ మ్యాప్ లైక్ దిస్ వరల్డ్ మ్యాప్ ఆర్ ఇండియా మ్యాప్ ఆర్ మ్యాప్. ఏ మ్యాప్ అని ఇవ్వచ్చు. దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. దట్ కమ్స్ అండర్ మ్యాప్ రీడింగ్. నెక్స్ట్ వన్ మ్యాప్ పాయింటింగ్ అంటే ఏంటి? యూ విల్ బి గివెన్ అవుట్లైన్ మ్యాప్. ఒక అవుట్లైన్ మ్యాప్ ఇస్తారు మీకు. ఓకే, అవుట్లైన్ మ్యాప్ అంటే ఏంటి? యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లేస్. మ్యాప్ ఉంటుంది ఓల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఓల్డ్ మ్యాప్ లో మీకు ఏషియా, యూరప్ కాంటినెంట్స్, హౌ మెనీ కాంటినెంట్స్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్? 7, sir. కాంటినెంట్స్ 7, sir. సో 7 కాంటినెంట్స్ పేర్లు కనిపించవు మనకు, తెలుసు కదా. అవుట్లైన్ మ్యాప్ అంటే యూ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్, బట్ యూ హ్యావ్ టు లొకేట్ దెమ్. కమ్స్ అండర్ వాట్ ద స్కిల్ కాల్డ్ మ్యాప్ పాయింటింగ్. దాన్ని ఏమంటాం మనం? Map. మ్యాప్ పాయింటింగ్ అంటాం. ఓకే, సో జస్ట్ Okay. టుడే ఐఎమ్ యాక్చువల్లీ ఎంగేజింగ్ దిస్ క్లాస్ ఓన్లీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద లెసన్. ఓకే, అలాగే యూట్యూబ్ లింక్ కూడా మీకు ఒకటి పెట్టే, నేను ఆల్రెడీ అది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన. అది ఒకసారి చూడండి, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇస్ దిస్ క్లాస్ ఇంట్రెస్టింగ్ sir. ఆర్ బోరింగ్? Interesting, ఇస్ sir. దిస్ క్లాస్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్ ఫర్ యూ? Interesting, sir. చెప్పండి. సో Interesting, sir. లైవ్లీగా ఉందా? Interesting, sir. క్లాస్ లైవ్లీగా ఉందా లేదా? ఉంది, sir. Yes, sir. Yes, sir. Is the class lively? Yes, sir. లైవ్లీగా ఉందా లేదా? ఉంది, sir. Yes, sir. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా అందరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఓన్లీ 3 people are responding in my Yes, sir. class. Remaining people also should respond. Whether it is wrong or right, first you have to respond, or you should have to have some doubts also in your mind. Then only you may ask some questions, and I will try to clarify your doubts. If I don't know, I can refer some other way, and I will come to clarify your doubts also. So if you are having some interaction with me, it will be very lively, the class, isn't it? Lively ga eppudu untadi mana class. So why did you all unmute చేశారు? unmute చేసి mic on. So most of you have been muted your voice. Okay, videos also, videos kuda on your video as well as mic also. Why? Because the class should be in an interactive mode, not one way method. So one way method ఉండకూడదు class. Okay, so here in the app lo ఉన్నటువంటిదంటే I will take the attendance also.
అటెండెన్స్ కూడా ఉంటుంది, అర్థమైందా? Yes. సో యూ విల్ బి హ్యావింగ్ అటెండెన్స్ ఆల్సో ఫర్ దిస్ క్లాస్. ఐ హావ్ గివెన్ a timetable schedule also. No timetable schedule వచ్చింది కదా, పెట్టాను కదా, పోస్ట్ చేసాం కదా గ్రూప్ లో. సో ఆ టైం టేబుల్ 9 అని ఉంది. సో కొంచెం అటు ఇటు అయినా మీరు ఆ టైంకి వచ్చారు, అటెండెన్స్ కూడా తీసుకుంటాను. డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? Sir. సో నౌ Okay, sir. only 5 people only joined. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఓన్లీ 5 people ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. కానీ ఆల్రెడీ యాప్ లో ఉన్న వాళ్ళు 14 మంది ఉన్నారు. సో రిమైనింగ్ పీపుల్ కెన్ ఆల్సో వాచ్ లేటర్ దిస్ వన్, బికాస్ ఇట్ విల్ బి రికార్డెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా ఇది రికార్డ్ అవుతుంది, ఇందులో ఉంటుంది. సో కాబట్టి ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వన్, బికాస్ ఈ పాండమిక్ పీరియడ్ లో మనం యూ హ్యావ్ టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు what actually continue our studies. We should not stop our studies. What are the ways you have using this technology? So we can make use of technology in a positive manner. If you make it use in a positive manner, it will be a lot of benefit for you, isn't it? సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా ఆ రకంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ రిగార్డింగ్ దిస్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. లేకపోతే మీది ఏదైనా మీ పర్సనల్ గా వాట్ ఆర్ దట్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ సమ్మర్ హాలిడేస్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఏమైనా చేసిన సంథింగ్, వాట్ దట్ డిడ్ యూ లర్న్ ఎనీ న్యూ థింగ్, సంథింగ్ మేక్ సంథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, for your studies, for your development or something, whatever it may be. You may be having some may be having a hobby of doing what, painting or learning singing and or something. Okay. And also I have posted yesterday one Yoga. what we find yoga. So on behalf of government, our government, state government as well as central government, state government, our state government is conducting a competition, because every year we celebrate 21st June as what actually International Yoga Day. Okay. So International Yoga Day. So on this occasion, that government is conducting some yoga competitions. So you have to record the postures of your yoga that is which have been sent now to. సో అవి చూసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి, బట్ యూ హ్యావ్ టు టేక్ మోస్ట్ కేర్. అర్థమైందా? సో అలాగని ఇష్టం వచ్చి బెండ్ అవి చేయకండి. సో యూ షుడ్ డూ దట్, బికాజ్ మోస్ట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ నో దట్ యూ కెన్ డూ దట్. వెరీ హెల్దీ ఆల్సో మైండ్ ప్రాక్టీసింగ్ యోగా. యోగా అనేది దట్ వన్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇన్ ద వరల్డ్. అందుకే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ యోగా డిక్లేర్ చేసి, కాబట్టి కూడా ఆన్లైన్ లో మీకు కాంపిటీషన్. ఓకే. Sir, voice cut అవుతుంది సార్. Saturday, what did you do in summer later? హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. నెట్వర్క్ ఇష్యూ. Yes, sir, voice break అవుతుంది సార్. ఓకే. నెట్వర్క్ ఇష్యూ. చెప్పండి, ఏమైనా చెప్తే చెప్పండి, లేకపోతే క్లాస్. ఓకే. సమ్మర్ నేర్చుకున్నారా? ఇప్పుడే కొత్తగా
తర్వాత చెప్పు. సార్ ఏమీ వినిపించట్లేదు సార్. వినిపించట్లేదా? అది ఓకే. I will end the class tomorrow as per schedule. You have to connect the class. అర్థమైందా? ఓకే ఓకే సార్. ఓకే Yes, sir. సార్. Bye. Okay, sir. Thank you, sir. పోరాలి. అలాగే.